ఈ వీడియోలో పితృదేవతలకు ఆకలి ఉంటుందా? తద్దినాలు పెడుతున్నాము కదా, మరి మహాలయ పక్షాలలో కూడా పెట్టాలా? యజ్ఞం ఎందుకు చెయ్యాలి? మహాలయ పక్షాలు అంటే ఏమిటి? పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది? పితృదోష నివారణ, సంతానం లేకుండా మరణించిన వారికి పితృకార్యాలు ఎలా? ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మీరు గనక నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ తెలపండి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజులు మహాలయ పక్షాలు అని అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండ ప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అని అంటారు. వీటినే పితృపక్షము అని, అపరపక్షములు అని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము. పితృదేవతలకు ఆకల, ఈ సందేహం కలగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భావాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగవచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు కూడా పెట్టాలా? ఈ సందేహం తిరిగి కలగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారి సంగతి ఏమిటి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్లైనా సంతానం కలిగిన దంపతులు మరణించి ఉండవచ్చు, ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, యుద్ధాలలో కాని, శిక్షల ద్వారా కాని, ఆత్మహత్యల ద్వారా కాని, ప్రకృతి వైపరీత్యాల ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి అంటే తండ్రి, తాత, ముత్తాతలకు మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అని అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అని అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులలో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. క్రింది సంవత్సరం చనిపోయిన వారికి మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5వ రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కాని, ఉరిశిక్ష వల్ల కాని ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి అమావాస్య ముందు రోజున పెట్టాలి. పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది? శ్రీ మహావిష్ణువు గరుడు పురాణంలో ఇలా చెప్పారు: స్వకులం పీడయే ప్రేతః పరచ్చిత్రేణ పీడయేత్ జీవంస దృశ్యతే స్నేహి మృతో దుష్టత్వమాప్నుయాత్. కడుపులో పెట్టుకుని పెంచి పెద్ద చేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరు పట్టుకుని వేలాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు. ప్రేత రూపం విడిపించని వంశాన్ని పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు లేదా శత్రువుల చేత చేయించవచ్చు.
శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకుని ప్రేమతో సాకిన పితరులే ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భ శత్రువులుగా మారి పీడిస్తారు. పితృదోష నివారణ. పితృదోషం అంటే ఒక శాపం. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తరువాతి తరం వారు కష్టాలు పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టినా కూడా సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి. దీని వలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. పితృదోషమును నివారించుటకు నియమించబడ్డ పితృ కార్యములు చేయవలను. అది మీకు సంభవము కాని ఎడల పితృపక్షములో శ్రాద్ధము చేయవలను. నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలను. వటవృక్షమునకు నీరు పోయవలను. బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను. గోవులను పూజించవలను. విష్ణువును పూజించుట లాభదాయకము. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్.